నేను హోంవర్క్ చేస్తుంటే డాడీ వచ్చారు మమ్మీ. నాతో బాగానే మాట్లాడారు. తర్వాత నోట్లో నుంచి రక్తం వచ్చి కింద పడిపోయారు. ఒక్క నిమిషం పాపతో మాట్లాడండి. వద్దు, తొందరలోనే వచ్చేస్తాను కదా. నేను మాట్లాడితే మళ్ళీ ఏడుస్తుంది. తర్వాత పదే పదే డాడీతో మాట్లాడాలని నిన్ను ఇబ్బంది పెడుతుంది. అప్పుడు మళ్ళీ నా ఫోన్ మీకు దొరకపోవచ్చు. అందుకే ఏదో ఒకలా నువ్వే మేనేజ్ చేసి. మీతో ఒక విషయం చెప్పాలత్తయ్య. ఏంటో చెప్పు బాబు. నేను మీ అల్లుడిని కాదత్తయ్య. అవునమ్మా, ఆయన మీ అల్లుడు కారు. ఈ రోజు నుంచి నీ కొడుకమ్మా. మీరు అమ్మతో ఇంకా చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పేయండి, మనం వెళ్దాం. నాకు మాట్లాడడానికి ఎక్కడ అవకాశం ఇచ్చావు? నేను చెప్పాల్సిందంతా నువ్వే చెప్పావు కదా. ఇంత వివరంగా చెప్పాక ఇంకేం మాట్లాడతాను. వెళ్ళొస్తాను అత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి. అలాగే బాబు. చాలు చాలు. ఆంటీ, ఇది కళ నిజమా? నిన్నటి వరకు బెడ్ మీద ఉన్న మీరు అప్పుడే లేచారా? కూతుర్ని అల్లుడిని చూసేసరికి మీ ఆంటీకి ఎక్కడ లేని బలం వచ్చేసిందమ్మా. అవునమ్మా, నా అల్లుడిని కూతుర్ని చూశాక నిజంగా నా జబ్బంతా తగ్గిపోయింది. రాత్రితో వాళ్ల మధ్యనున్న అపార్థాలు కూడా తొలగిపోయాయి. రాత్రి అల్లుడుగారు నా దగ్గరికొచ్చి ఏమన్నాడో తెలుసా అమ్మా? రాత్రి నా దగ్గరకొచ్చి నేను నీకు అల్లుణ్ణి కానత్తయ్యా అన్నాడు. కరెక్ట్గా నేను అదే టైంకి వెళ్ళి ఆయన నీకు అల్లుడు కారమా, ఈ రోజు నుంచి నీకు కొడుకు లాంటి వారని చెప్పాను. ఆహా, అంత సీన్ జరిగిందన్నమాట. అయితే మీరు అమెరికాకు బయలుదేరే టైం అయినట్టే. అదేంటమ్మా, అప్పుడే అమెరికా వెళ్ళిపోవాలంటున్నావు? ఏం బాబు, వచ్చి కనీసం 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే వెళ్ళిపోతారా? మీ అల్లుడి గారి గురించి తెలియందే ఉందాంటీ. పాపం, మీకు దెబ్బ తగిలిందని తెలిసి ఎక్కడి పనులు అక్కడే వదిలేసి వచ్చారు. పాపం, ఆయన కోసం అక్కడ ఎంతమంది విఐపీలు ఎదురు చూస్తున్నారో. ఏమంకుల్? పాపం, ఒక విఐపి అయితే రాత్రి పగలు అల్లుడి గారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయినా నీకు పూర్తిగా నయమైపోయింది కదమ్మా. పాపం, ఆయన ఎక్కడ పనులక్కడ వదిలేసి వచ్చారు. పనులన్నీ పూర్తయ్యాక మళ్ళీ వస్తారమ్మా. సర్లే, మీ ఇష్టం. అంత దూరాన్ని ఎందుకు ఉండడం? పూర్తిగా ఇక్కడికే వచ్చేయమంటే మీరు నా మాట వినిపించుకోరు. అవును, ఫ్లైట్ ఎన్నింటికి? సాయంత్రం 4 గంటలకి డైరెక్ట్గా లాస్ ఏంజల్స్ కి ఫ్లైట్ ఆంటీ. అదేంటి, మనం వెళ్లాల్సింది కాలిఫోర్నియా కదా. డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు, అందుకే బ్రేక్ జర్నీ టికెట్స్ బుక్ చేశాను. లాస్ ఏంజల్స్ వెళ్ళి అక్కడి నుంచి కాలిఫోర్నియా ఇంకో ఫ్లైట్ బుక్ చేశాను. అన్నీ మీకు డీటెయిల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెన్షన్ పడకుండా టిఫిన్ చేయండి, మళ్ళీ అక్కడ ఇలాంటి టిఫిన్ దొరకదు. తిను బాబు. మంచి ఛాన్స్ మిస్ అయింది. 2 రోజులు ఇంట్లో ఉండి కూడా ఆ ముసలి దానికి మ్యాటర్ చెప్పలేకపోయాను. నేను ఎక్కడ చెప్పేస్తానని వెళ్ళం కూడా పోలీస్ దానిలా కాపలా కాసింది. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళకుంటే మన దారులు మనకుంటాయి. ఇక నేను రాసి పెట్టుకున్న లెటర్ ఎలాగైనా అత్తయ్యకి పోస్ట్ చేయాలి. ఎలా?
ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏంటి? చిన్న రిక్వెస్ట్ మేడం. 2 రోజులు ఆ డాక్టర్ ఇంట్లో ఉండడం కాదు కానీ కనీసం ఒక్క దమ్ము కుట్టుకోవడం కూడా కుదరలేదు. పళ్ళు పీకిపోతున్నాయి మేడం. ఒక్క సిగరెట్ ఇప్పించండి మేడం, ప్లీజ్ మేడం. నువ్వు చేసిన పనికి సిగరెట్ ఇప్పించడం కాదురా, సిగరెట్తో వాతలు పెట్టాలి. మొదటి నుంచి ఆంటీకున్నది మనవడని చెప్తుంటే మనవరాలు ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఆ, ఏదో పొరపాటున టంగ్ స్లిప్ అయిందని చెప్పాను కదా మేడం. చేసిన తప్పుకి చురకలే పెడతారు, వాతలే పెడతారు, లేకపోతే ఉరిశిక్ష వేస్తారు, మీ ఇష్టం మేడం. కానీ ఇప్పుడు నాకు సిగరెట్ ఇప్పించండి మేడం, ప్లీజ్ మేడం. ఏదో పాపం ఇంతగా బతిమలాడుతున్నాడు. సిగరెటేగా మేడం, ఇప్పించేద్దాం. డెన్లో పాము కాటుకి చేస్తే ఇదే ఇతని చివరి కోరిక అవుతుంది. వీడికి పాపమని జాలి చూపిస్తే మనకి టోపీ వేస్తాడు. సర్లే, నువ్వు చెప్పావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఇదిగో, నువ్వు వాడి దగ్గరే ఉండు, వదిలేస్తే పారిపోతాడు. డ్రైవర్, ఆ పాన్ షాప్ దగ్గర ఆపు. అలాగే మేడం. ఒక సిగరెట్ ఇవ్వు. ఓ సిగరెట్ ఇవా? ఏం సిగరెట్ కావాలి? లైట్ సిగరెట్ ఇవ్వు. ఇదిగో డబ్బులు. పద. ఏమైంది? ఏమైంది అలా కాలు పట్టుకున్నావు? కాలికి దెబ్బ తగిలింది. ఏమైంది? దెబ్బేం కనపడతలేదు. ఏ కానిస్టేబుల్, ఏమైంది? మేడం, ఇతని కాలుకు దెబ్బ తగిలిందంట. రండి. పద పద పద. డ్రైవర్, పద. మీరు జీవన్ అమ్మ దగ్గరికి తీసుకొచ్చారే గాని ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని భయపడుతూనే ఉన్నాను నాన్న. ఏ క్షణంలో నేను నా కూతురు స్థానంలోకి తీసుకొచ్చానో అప్పుడే నాలో భయం మొదలైందమ్మా. ఏ క్షణంలో నువ్వు మా బిడ్డవు కాదని మీ అమ్మకు తెలిసిపోతుందేమోనని నా భయం. కానీ తర్వాత ఏమీ కాదన్న ధైర్యం వచ్చేసిందమ్మా. ఆ భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయడన్న నమ్మకం ఇప్పుడు కలిగింది. ఆ నమ్మకంతోనే జీవన్ని తీసుకొచ్చాను. మనల్ని కొంచెం టెన్షన్ పెట్టినా ఎలాంటి ప్రమాదము జరగకుండా అంతా సాఫీగా జరిగిపోయింది కదమ్మా. నిజమే నాన్న, ఆ భగవంతుని దయవల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా అయింది. కానీ జీవన్ మనవడికి బదులు మనవరాలని అమ్మతో చెప్పినప్పుడు నాకు చాలా భయం వేసింది. నేనైతే మనం ఆడుతున్న నాటకం బయటపడిపోయిందని అనుకున్నాను. సమయానికి మీరే ఏదోలా మేనేజ్ చేశారు. ఆ విషయంలో జీవన్ మనకు మంచి చేశాడమ్మా. పొరపాటునన్నాడు లేకపోతే కావాలని అన్నాడో నాకు తెలియదు, కానీ మనవడికి బదులు మనవరాలని చెప్పడం వల్ల మనకి మంచి జరిగింది. మీరు చెప్తున్నదేంటో నాకు అర్థం కావట్లేదు నాన్న. కొద్ది రోజులు ఓపిక పట్టమ్మా, అంతా నీకే అర్థమవుతుంది. పద. మళ్ళీ ఇదే లొకేషనా మేడం? ఒకే ప్లేస్లో బోర్ కొడుతోంది మేడం. వేరే ఏదైనా ప్లేస్ చూడొచ్చు కదా. అవునరా, నీకు ఈ ప్లేస్ కరెక్ట్ కాదు. నువ్వు చేసిన వెధవ పనికి నిన్ను మార్చురికి షిఫ్ట్ చేయాలి. మా ఇల్లు
చేసిన వెధవ పనికి నిన్ను మార్చురీకి షిఫ్ట్ చేయాలి. ఏరా, నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంట్రా? అంటే గాయత్రి టైంకి రాకపోయి ఉంటే ఆంటీకంతా చెప్పేసి ఉండేవాడివన్నమాట. చిచి చిచి, మీరు ఆ రేంజ్లో వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా నిజం చెప్పేంత ధైర్యం చేస్తానా మేడం? మీ మీదొట్టు, నా మీదొట్టు. నిజంగా నా ఉద్దేశం కూడా అదే మేడం. నేను మీ అల్లుని కాదు, కొడుకు లాంటి వాణ్ణి అని చెప్దాం అనుకున్నాను. ఇంతలో గాయత్రి వచ్చేసింది. నాకు ఛాన్స్ ఇవ్వకుండా తనే చెప్పేసింది మొత్తం. నువ్వేం ఛాన్స్ మిస్ అయ్యావో నాకు తెలుసురా. డిగ్రీ చదివిన నువ్వే ఇన్ని చావు తెలివితేటలు చూపిస్తే 3rd డిగ్రీ చదివిన నాకెన్ని తెలివితేటలుండాలరా? అందుకే నేను లేకపోయినా నీ మీద ఓ కన్నేసుంచమని గాయత్రికి చెప్పాను. అయినా నువ్వు చేసిన పనికి నీ మీద పాము నొదలడం కాదు, ఏకంగా పాము విషాన్ని నీలోకి ఎక్కిస్తే పీడ విరుగుడైపోతుంది. అంత పని చేయొద్దు మేడం. నాకు ఈ పావుతోనే బాగుంది. అది గెలుస్తుందో నేను గెలుస్తానో మేమే తెలుసుకుంటాం. చెమ్మ చెక్క చరడేసి మొగ్గ చెమ్మ చెక్క ఆడుకుంటామే. దయచేసి మీరు మాత్రం ఎలాంటి డిసిషన్ తీసుకోకండి ప్లీజ్. డెసిషన్ తీసుకునే రోజు దగ్గరలోనే ఉందిరా. ఈ లోపల ఆ పాముతోనే ఆడుకో. లైఫ్ అండ్ డెత్ గేమ్. రేయ్, వాడు నా పాము నదులు పెట్టమని చెప్పు. మేడం అలాగే మేడం. ఓసిన పిచ్ ఇన్స్పెక్టర్, నువ్వు డిసిషన్ తీసుకోవడం కాదే, నేను ఆల్రెడీ డిసిషన్ తీసుకొని పోస్ట్ బాక్స్లో లెటర్ డ్రాప్ చేశానే. రేపు ఈ పాటికి ఆ లెటర్ ఆ ముసల్దానికి చేరడం, చదివిన 2వ క్షణంలోనే అది బకెట్ దనేయడం గ్యారంటీ. అది చచ్చాక ఇక నువ్వు నన్నేం చేస్తావే? పిచ్చి ఇన్స్పెక్టర్. కాఫీ తీసుకోండి. అబ్బా, కాలు పూర్తిగా బాగయ్యేంత వరకైనా రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఈ పనులన్నీ నువ్వే చేయడం ఎందుకు? పని వాళ్ళు ఉన్నారు కదా. తగ్గిపోయిందిలేండి. అయినా మీరు హాస్పిటల్కి వెళ్లేంత వరకే కదండి నాకు ఈ పని. తర్వాత రెస్ట్ తీసుకోవడమే కదా. ఇదిగోండి అమ్మా. ఉమ్. నాకు లెటర్ ఎవరు రాసుంటారు? అల్లుడు గారు రాశారా? అల్లుడు రాశాడా? ఏమండి, మా నల్లుడు ఉత్తరం రాశాడండి.